అరే! ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో, మీడియా మిత్రులు ఉన్నారో, అలాగే మీడియా ఛానెల్ పెట్టుకొని ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో, మీరందరూ ఎక్కడికైనా దూరంగెళ్లి నీళ్ళు లేని బావిలో దూకి చచ్చిపోండిరా. ఏంట్రా మీ వల్ల దేశానికి గాని, మాకు గాని ఉపయోగం? పనికిమాల న్యూసులు, పనికిమాల చెత్త తప్పితే ఇంకేమన్నా ఏస్తున్నారా? అక్కడ జరుగుతున్న మీటింగ్ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది చెప్పండి? అతను ఎవరినో తిడతాడు. మళ్ళా రిటర్న్‌గా వాళ్ళొచ్చి ఇతన్ని తిడతాడు. దీనివల్ల ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉందా? ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకు ఇంకేం న్యూస్ వినపట్లేదా? ఎంతోమంది రైతులు పండించిన పంటకి గిట్టుబాటు రేట్ లేక ఎంతోమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు. అలాగే చిన్న చిన్న పిల్లల్ని పురిట్లో బిడ్డలను రేప్ చేసి చంపేస్తుంటే అలాంటి న్యూస్‌లు మీకు కనపడవు. ఎంతోమంది రైతుల ఆత్మహత్యలు మీకు కనపడవు. అలాగే చిన్న చిన్న పిల్లల్ని, అలాగే పెద్ద పెద్ద ఆడవాళ్ళని, ముసలోళ్ళతో సహా రేప్ చేస్తుంటే అవేం మీకు కనపడవు. పనికిమాలిన న్యూసులు. ఈ ఈ రా ఇతనే కాదు, ఈ రాజకీయ నాయకుడే కాదు, ఎవరు మాట్లాడినా ఉపయోగం ఉండదు. మీకు జస్ట్ ఎగ్జాంపుల్‌గా మాత్రమే చూపించా. అంతేగాని అక్కడేదో పవన్ కళ్యాణ్ గారిని నేనేదో ఉద్దేశించి మాట్లాడట్లేదు. కేవలం ఒక జర్నలిస్ట్‌ని ఉద్దేశించే మాట్లాడుతున్నాను. ఏంటి జర్నలిస్ట్ వల్ల ఉపయోగం? పనికిమాలిన న్యూస్‌లు, పనికిమాలిన మాటలు తప్పితే ఏమన్నా చూపిస్తున్నారా? ఎంతోమంది రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు 5 నెలలు, 6 నెలలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల ఆడపిల్లలు ఎంతోమంది రేపుకి గురవుతున్నారు. ఎంతోమంది ఆత్మహత్యకు గురవుతున్నారు. ఎంతోమంది ప్రేమ ప్రేమ అంటే వెంటపడి చంపేశారు ప్రేమించలేదని చెప్పి. అలాంటోళ్ళని వదిలిపెట్టేసి పనికిమాలిన న్యూస్‌లు, పనికిమాలిన చెత్త చూపిస్తున్నారు. ఎవడికి ఉపయోగం ఇదంతా. చచ్చిపోండిరా మీ అంతా మీడియా ఛానల్‌లో. మీరే సగం భ్రష్టు పట్టిస్తున్నారు. మీకన్నా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాల్సిన వాళ్ళని ఏదో కాస్త కోస్త జనాలకి ఏదో ఒకటి చూపిస్తున్నారు నిజాలు. మీ పనికిమాల ఛానల్‌లో మీరు చెప్తే ఎందుకురా మీరు మూసేసిండి అన్నీ.